ప్రత్యేక హోదా విషయంలో అయితేనేమి, లేకపోతే అవిశ్వాసం విషయంలో అయితేనేమి, కేంద్ర విషయంలో అయితేనేమి, ప్రతి విషయంలో ఆయన ముందు ఒక మాట తర్వాత ఒక మాట అన్నట్లుగా మాట్లాడడం ఈ 4.5 ఏళ్లలో మనం చూస్తూ వచ్చాం. మరి దానికి కారణం ఏంటి? దానికి మీ సమాధానం? ఒక మాట అడుగుతున్నాను నేను. లెట్ మీ ఆస్క్ దిస్ సింపుల్ క్వశ్చన్. సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విశ్వసనీయతకు మేము పుట్టినిల్లు పెట్టినిల్లు, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అపారమైన విశ్వాసం మేము అనేసి ఏదో ఒకటి ఉంటుంది, విచిత్రమైన ఒక యాడ్ వేశారు. మేము ఈ పార్టీకి వీర విధేయులం, విధేయతే మా ప్రాణం, సాక్షి కుటుంబం అని చెప్పేసి యాడ్ ఇచ్చారు. ఎందుకని మాట మార్చారు? అదే కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు యుద్ధం చేశారు? బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అన్నారు, మళ్ళీ ఎందుకు చెప్పారు బీజేపీ అంటరాని పార్టీ ఏం కదా నేను కలవచ్చని అన్నారు. రాజధాని అమరావతి పెట్టకూడదు అన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చేసి అమరావతి రాజధాని ఎందుకు అంటున్నారు? ఎందుకు ఇన్నిసార్లు మాట మార్చారు? ఇది తప్పు కాదా? ఎన్ని మాటలు మార్చారు? ఇలా కేసీఆర్ ఈయన ఓదార్పు యాత్ర చేస్తా అంటే వరంగల్లో ప్రాణాలు పోయేవి, కూర్చుంటే రాళ్ళతో కొడుతుంటే ఫాట్ మని మొత్తం బద్దలైపోయినాయి మొత్తం అంతా కూడా. ఆ కాల్పులో పాపం చాలామంది కుర్రాళ్ళకి బుల్లెట్ గాయాలైనాయి. కొండా సురేఖ గారు వాళ్ళ గన్మ్యాన్ పాపం ఇది చేస్తే అంత అయింది, అంత శత్రుత్వం. మరి వెళ్ళింది కేసీఆర్ బంధువైపోయాడు. కేసీఆర్ ప్రత్యేక హోదా ఆంధ్ర వాళ్ళకి ఇస్తారా, ఇస్తే మేము ఆగమైపోవా అని చెప్పి మొన్న ఎలక్షన్స్లో కూడా ప్రచారం చేశాడు. మరి అదే కేసీఆర్ ఇవాళ ప్రత్యేక హోదాకి ఒప్పుకున్నాడు, నేను ఒప్పించాను, నేను ఆయనతో కలుస్తా అంటావే. అప్పుడు శత్రువైన కేసీఆర్ ఇప్పుడు మిత్రుడయ్యాడే. ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమంతా? బీజేపీ వాళ్ళ మిత్రపక్షం అయిపోయింది. ఎక్కడొచ్చింది ప్రేమంతా? ఎందుకు యూటర్న్ అని తీసుకున్నారు? ఇది ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా అని చెప్పేసి నోటికి వచ్చిందల్లా మాట్లాడి మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. ఇట్స్ అ ఇక్కడ ఈ సిస్టంలోనే ఒక మాట చెప్తున్నాను, ఏది స్టాటిక్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్, మారిపోతూ ఉంటాయి. అందులో ఈరోజు రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నువ్వు ధర్మం తప్పకూడదు. ధర్మం తప్పకుండా ధర్మం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, వాళ్ళ ప్రగతి కోసం నిర్ణయాలు మార్చుకుంటూ ఉండాలి, ఎత్తుగడలు మార్చుకుంటూ ఉండాలి. అలా మార్చుకున్నప్పుడు మాత్రం మనుగడ సాధించగలుగుతాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఏనాడు ఆయన రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించకుండా, ప్రజల ప్రయోజనాలు విస్మరించకుండా ఆయన రాజకీయం చేస్తారు తప్పితే వీళ్ళలాగా ప్రజా ప్రయోజనాలన్నీ వీళ్ళ ఆస్తుల కోసం, కేసుల కోసం తాకట్టు పెట్టే ప్రయత్నం చంద్రబాబు ఎప్పుడు చేయలేదు. ఆత్మాభిమానం అమ్ముకోలేదు, ఆత్మ గౌరవంతో నిలబడిన తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు కూడా ప్రజలు ఆ తెలుగుదేశం పార్టీ అంటే అంత గౌరవంతో చూస్తుంది. ఆత్మగౌరవంతో నిలబడింది అంటున్నారు, కానీ అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా. మరి అలాంటి కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా కాదు. అప్పుడు కాంగ్రెస్ తప్ప వేరే పార్టీలు లేవు కదా. ఇట్స్ ఓన్లీ కాయిన్సిడెన్స్ అండి. ఇక్కడ మీరు నాకు ప్రత్యర్థిగా ఉన్న రాజకీయ ప్రత్యర్థిగా ఆ రోజు యూఆర్ ప్రత్యర్థి, మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు ప్రత్యర్థి అవుతారు. ఐ హ్యావ్ టు డూ దట్ వార్, యుద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆ రోజు రాష్ట్రాలన్నీ మిథ్య, రాష్ట్రాలు ఏమీ లేదని చెప్పేసి తోలుబొమ్మలాట ఆడించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా తెలుగుదేశం పార్టీ పుట్టింది. తిరుగుబాటు ధోరణితో పుట్టింది. ప్రజల కోసం, ప్రగతి కోసం నేను తెలుగువాడిని, తెలుగుదేశం పార్టీని పుట్టింది, తెలుగువాడి ఆత్మ గౌరవంతో పుట్టింది. ఈరోజు అలా చేస్తున్నాం. ఈరోజు నువ్వు మాటిచ్చావు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఢిల్లీని మించిన రాజధాని కడతా అన్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం నేను ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పాం. ఏవయ్యా మాటలు ఇవ్వకటం తీర్చడం కాకుండా మా మీద మళ్ళా నువ్వు మేము ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్సీ ఆడి సోము వీర్రాజు, మా దయ వల్ల వీళ్ళు రాజ్యసభ ఎంపీలు అయ్యారు. వీళ్ళకి ఏముంది ఇక్కడ? అలాంటి వాళ్ళని మా మీద ప్రేరేపించి, మా మీద ఆరోపణలు చేపించి, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద, 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మీద, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ లాంటి నిర్మాణాలు చేసి ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద దస్ చంద్రబాబు నాయుడు, బిల్ క్లింటన్ ఒకరోజు ది టాలెస్ట్ లీడర్ ఆఫ్ ద వరల్డ్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఆయన హైదరాబాద్ వస్తే, లేదా టోనీ బ్లెయిర్ వస్తే అందరం కొంచెం నిటారుగా ఉంచున్న మనిషి, ఒక సంకల్పంతో ఉన్న మనిషి. అలాంటి మనిషిని వీళ్ళందరూ అవహేళన చేయాలని చూస్తుంటే కూడా ఆయన ఊపిపట్టాడు. రాష్ట్ర ప్రయోజనాలకు ఒక్క మాట ఆయన తిరిగి. కానీ పరిస్థితులు మారిపోతున్నాయి. మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా అవహేళన చేస్తూ, మళ్ళా మా మీద మాట పడుతూ, మమ్మల్ని రాజకీయంగా పతనం చేయాలని చెప్పేసి మీరు వాళ్ళని రెచ్చగొట్టి, అటు కేసీఆర్ని, ఇటు జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్. వీ ఫాట్ అగేన్స్ట్ యూ. నీతో వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరు? నీతో వ్యతిరేకంగా మేము వస్తున్నాం.
రేపటి రోజున నీతో మాకు ఏం వ్యతిరేకత ఉంటుందండి? చంద్రబాబు నాయుడు గారికి ఏం వ్యతిరేకత ఉంటుంది? మాకు కావాల్సింది మా రాష్ట్ర ప్రయోజనాలు ఇవ్వాలి కదా. రేపైనా కేంద్రం సహకరించాలి ఎవరొకళ్ళు, నీకు హోదా రావాలంటే. నువ్వు కాదు, నీ ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ వాళ్ళు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అహంకారం మొత్తం నీకు వచ్చింది, నీ తలకు వచ్చింది కాబట్టి వాళ్ళతో మేము కలిసి అక్కడ తెలంగాణలో మా పార్టీ ఉంది. 35 సంవత్సరాలు మేము సర్వ్ చేస్తున్నాం. మా ప్రజలు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు, మా లీడర్స్ ఉన్నారు, కేడర్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలకి అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అక్కడ రాష్ట్ర పార్టీ ఆ నిర్ణయానికి అనుగుణంగా మేము కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే అంత క్యాడర్ ఉన్నప్పుడు సొంతంగా పోటీ చేయాలి కానీ ఒక పార్టీతో స్ట్రాటజిక్ డెసిషన్. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తీసుకున్నది, దేశాన్ని కాపాడుకోవాలి కోసం తీసుకున్న నిర్ణయం. ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంపల్షన్. అది తప్పితే దీనిలో రాజకీయాలు ఏమీ లేవు.